హైదరాబాద్ హెరిటేజ్ సిటీగా, కల్చరల్ సిటీగా, హైటెక్ హబ్గా ప్రపంచ గుర్తింపు పొందిన నగరం. 4 శతాబ్దాల చరిత్రలో ఘన చరిత్ర భాగ్యనగరం సొంతం. అలాంటి సిటీకి మరో అరుదైన గుర్తింపు దక్కింది. ఇండియాలో బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్ టాప్ ప్లేస్ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా మెర్సర్ సర్వే చేసిన అంతర్జాతీయ నగరాల్లో మన దేశంలో భాగ్యనగరి బెస్ట్ అని గుర్తించింది. హైదరాబాద్ బెస్ట్ సిటీగా గుర్తింపు పొందడానికి కారణాలేంటి? సర్వే ఏం చెప్పింది? దీనిపై V6 స్పాట్లైట్. హైదరాబాద్ 4 శతాబ్దాల చరిత్ర కలిగిన నగరం. అంతర్జాతీయ గుర్తింపు పొందిన హెరిటేజ్ సిటీ. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తున్న మహానగరం. దేశానికే తలమానికంగా మారింది భాగ్యనగరం. అంత గుర్తింపు పొంది షాందార్ షెహర్ అనిపించుకుంది. కుతుబుషాహి ప్రేమ గురుతుగా కొలువైన నగరం, బాగుమతికి బహుమతిగా ఇచ్చిన ఈ బాగు నగరం మా భాగ్యనగరం. రంగు రంగులను రంగరించుకొని నింగి తారలను తలపించేలా ఇంద్రధనస్సు ఈర్షపడి ఆ ఇంద్రలోకమే రంది పడేలా కొలువైన నగరం హైదరాబాదు నగరం. కొలువైన నగరం హైదరాబాదు నగరం. హైదరాబాద్ రాష్ట్రానికే కాదు, దేశానికి ఓ ఫీలింగ్, మాటల్లో చెప్పలేని అనుభూతి. అన్ని భాషల్ని, అన్ని మతాల్ని, అన్ని ప్రాంతాల్ని కలుపుకొని బంగారు నగరంగా రూపుదిద్దుకుంది భాగ్యనగరం. వందల ఏళ్ల ఘన చరిత్రను సొంతం చేసుకున్న హైదరాబాద్కు పురాణా షెహర్గా పేరు. అయితే హెరిటేజ్ సిటీగానే మిగిలిపోలేదు. కాలానికి అనుగుణంగా తన రూపురేఖల్ని మార్చుకుని గ్లోబల్ సిటీగా ఎదుగుతోంది. 1592 నాటికి హైదరాబాద్ నగర నిర్మాణం పూర్తయింది. చార్మినార్, కొన్ని రాజప్రాసాదాలు. అప్పట్లో కొత్త నగరానికి మారాలని తహతహలాడాడు సుల్తాను. నదిలో చేప పిల్లల్ని నింపినట్టు కొత్త నగరాన్ని ప్రజలతో నింపేయి దేవా అని ప్రార్థించాడట సుల్తాన్ మహ్మద్ కులీ. సుల్తాన్ మహ్మద్ కులీ కోరినట్టుగానే నగరం ఇప్పుడు 1 కోటికి పైగా జనాభాతో కిటకిటలాడుతోంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ నివాసముంటున్నారు. అంతేనా, భాగ్యనగర నిర్మాణం కోసం ఇక్కడికొచ్చిన ఎవరు అవునన్నా కాదన్నా హైదరాబాద్ 100% బెస్ట్ సిటీ. ఇది దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం చెప్పే మాట. దాన్ని నిజం చేస్తూ మెర్సర్ అనే సర్వే సంస్థ హైదరాబాద్ను దేశంలోనే బెస్ట్ లివింగ్ సిటీగా గుర్తించింది. దేశంలోనే ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందిస్తున్న నగరం అని కీర్తించింది మెర్సర్. సిటీకి నలువైపులా ఎన్నో ఇండస్ట్రీలు, ఫార్మా, ఐటీ, ఫిల్మ్, ఎడ్యుకేషన్ లాంటి అన్ని రంగాల్లోనూ అపారమైన అవకాశాలకు సిటీ నిలయంగా మారింది. అది గ్లోబల్ స్టాండర్డ్స్ తో. ఇక మంచినీరు, ఏ టైంలోనైనా అత్యుత్తమంగా అందే వైద్యం, అన్ని జిల్లాలను కనెక్ట్ చేసే రోడ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు. సిటీకి 22 కిలోమీటర్ల దూరంలో కేవలం అరగంటలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరే ఫెసిలిటీ. మరికొన్ని నెలల్లో అందుబాటులోకి రాబోతున్న మెట్రో రైల్. ఇవన్నీ కలిపి సిటీ జనానికి అత్యున్నత ప్రమాణాల్ని అందిస్తున్నాయి. అది లో కాస్ట్ తో. అందుకే బెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ఇండియా అంటోంది మెర్సర్. దేశంలో 4 మెట్రో నగరాలు, మరికొన్ని అదే స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయి. కానీ ఏ సిటీకి లేనంత గుర్తింపు హైదరాబాద్కు మాత్రమే ఉంది. మెర్సర్ సర్వే కూడా అదే చెప్పింది. ఇంతకీ దేశంలో హైదరాబాద్కే ఎందుకీ గుర్తింపు? మిగతా మెట్రో సిటీస్లో లేనిదేంటి? హైదరాబాద్లో ఉన్నదేంటి? డెక్కన్ పీఠభూమిగా హైదరాబాద్కు గుర్తింపు. సముద్ర మట్టానికి 1250 అడుగుల ఎత్తులో సేఫ్ వెదర్ తో ఉంటుంది ఈ ప్రాంతం. సిటీ ఆఫ్ లేక్స్ గా ప్రపంచ గుర్తింపు పొందింది. సిటీ చుట్టూ వందలాది చెరువులుండేవి. పర్ల్ సిటీగా ప్రపంచ పర్యాటకులను విపరీతంగా ఆకర్షించేది హైదరాబాద్. దాంతో విజిటర్స్ తాకిడి అంతకంతకు పెరిగింది. దాంతో పాటే ఇక్కడి వాతావరణం నచ్చి ఇక్కడే సెటిల్ అయిన వాళ్లకు లెక్కే లేదు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై దేశంలో 4 మెట్రో నగరాలు. వీటితో పాటు బెంగళూరు గ్రీన్ సిటీగా పాపులర్ అయింది.
అయితే ఈ 5 నగరాలతో పోల్చి చూస్తే హైదరాబాద్ వెదర్ కంప్లీట్ డిఫరెంట్. హిమాలయాలకు దగ్గరగా ఉండడంతో ఢిల్లీలో చలి ఎక్కువ, బంగాళాఖాతానికి దగ్గరగా ఉండడంతో కోల్కతా, చెన్నైలో వెదర్ ఎప్పుడూ కూల్గా లేకపోతే ఉక్కపోతగానో ఉంటుంది. ఇక ముంబైది మరో రకం పరిస్థితి. ఏ సీజన్లోనూ జనాన్ని ఇబ్బంది పెట్టని వాతావరణం ఒక్క హైదరాబాద్లో మాత్రమే దొరకడం భాగ్యనగరి స్పెషాలిటీ. ఈ ఒక్క అంశం కోట్లాది మందిని హైదరాబాద్పై ప్రాణం పెట్టేలా చేస్తోంది. ఒక్కసారొస్తే మళ్లీ వెళ్లడానికి ఇష్టపడని రీతిలో అడిక్ట్ చేస్తుంది హైదరాబాద్. మిగతా నగరాల్లో ట్రాఫిక్ చికాకులు ఎక్కువే, దానికి తోడు పొల్యూషన్. బెంగళూరు గ్రీన్ సిటీగా పాపులర్ అయిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 40 కిలోమీటర్ల దూరంలో ఉండటం ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా విజిటర్స్ ని ఆకట్టుకోలేకపోయింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులున్నా మిగతా నగరాలతో పోలిస్తే తక్కువనే చెప్పాలి. ఇక ఐటీ హబ్ గా మారాక గత దశాబ్ద కాలంలో హైదరాబాద్ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ హెవెన్ గా మారినప్పటి నుంచి సిటీలోనే ఓపెనింగ్స్ చేసే ఎంఎన్సీ కంపెనీలు ఎక్కువైపోయాయి. అంతేకాదు డిఫెన్స్ రీసెర్చ్, బయోటెక్నాలజీ రీసెర్చ్, ఫార్మాసిటికల్స్, ఐటీ రీసెర్చ్ లాంటి వాటికి హైదరాబాద్ బేస్ గా మారింది. 625 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరిస్తోంది. మిగతా మెట్రో నగరాల పరిస్థితి వేరు. పాపులేషన్ ఫ్లోటింగ్ తో అన్నీ ఇరుకిరుకుగా మారిపోయాయి. కానీ హైదరాబాద్ విస్తరణకు కావలసినంత ల్యాండ్ ఉంది. బతకడానికే కాదు, పెట్టుబడులను ఆకర్షించడానికి ఇదో కారణం. లివింగ్ సిటీస్ లిస్ట్ లో దేశంలో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉంటే పూణే సెకండ్ ప్లేస్ లో, బెంగళూరు థర్డ్ ప్లేస్ లో, చెన్నై, ముంబై, ఢిల్లీ 5, 6, 7 స్థానాలను ఆక్రమించాయి. మిగతా నగరాల్లో లివింగ్ కాస్ట్ కూడా ఎక్కువే. హైదరాబాద్ లో నెలసరి ఆదాయం 3,000 ఉన్న వాళ్ళు బిందాస్ గా బతుకుతుండడం ఒక్క హైదరాబాద్ లో మాత్రమే సాధ్యమయ్యే విషయం. ముంబై టోక్యో కన్నా ఖరీదైన నగరంగా మారడం, బెంగళూరు ఐటీ హబ్ గా హంగులద్దుకోవడం, కోల్కతా కిక్కిరిసిపోవడం మైనస్. ఇక ఢిల్లీలో విఐపి కల్చర్, బ్యాడ్ వెదర్ జనాన్ని ఇరిటేట్ చేస్తుంటుంది. అందుకే మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో బతకడం చాలా ఈజీ అంటోంది మెర్సర్ సర్వే. ఇదిలా ఉంటే దేశంలో హైదరాబాద్ టాప్ ప్లేస్ ని ఆక్రమించిన వరల్డ్ వైడ్ గా చూస్తే మాత్రం 138వ ర్యాంక్ ని సొంతం చేసుకుంది. ప్రపంచం మొత్తం 440 నగరాల్లో సర్వే చేస్తే హైదరాబాద్ కి 138వ స్థానం దక్కింది. ఇక పూణేకు 145, బెంగళూరుకు 146, చెన్నైకి 151, న్యూఢిల్లీకి 154వ ర్యాంక్ దక్కాయి. బెస్ట్ లివింగ్ సిటీస్ లో శ్రీలంక రాజధాని కొలంబో 132వ ర్యాంక్ సొంతం చేసుకుంది. కూడు, గూడు, గుడ్డ మనిషి బతకడానికి కావాల్సిన ప్రాథమిక అవసరాలివి. వీటికి తోడు సోషల్ సెక్యూరిటీ, కాస్తంత ఆహ్లాదం, మరికొంత వినోదం. అన్ని వసతులు అందుబాటులో ఉంటే అది భూతల స్వర్గమే కదా. మెర్సర్ సర్వేలో మిగతా నగరాలేవి? టాప్ 100లో ముఖ్యమైన నగరాలేవో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 440 నగరాల్లో టాప్ పొజిషన్ వియన్నాది. జనాభా 17 లక్షలకు పైనే. గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందిన యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లోని కొన్ని నగరాలతో పోలిస్తే కొన్ని విషయాల్లో వెనుకబడే ఉంది మన హైదరాబాద్. అయినా సరే ఇండియాకు మాత్రం భాగ్యనగరం భూతల స్వర్గమే. ఇంతకీ బెస్ట్ లివింగ్ సిటీస్కు ప్రాతిపదిక ఏంటి? గ్లోబల్ సిటీగా మారడానికి ఇంకా ఏం చేయాలి? కులి కుతుబు షాహి ప్రేమ గురుతుగా కొలువైన నగరం. బాగుమతికి బహుమతిగా ఇచ్చిన ఈ బాగు నగరం మా భాగ్య నగరం. రంగు రంగులను రంగరించుకొని నింగి తారలను తలపించేలా ఇంద్రధనస్సు ఈర్షపడి ఆ ఇంద్రలోకమే రంది పడేలా కొలువైన నగరం హైదరాబాదు నగరం. కొలువైన నగరం హైదరాబాదు నగరం. 10 వింగ్స్ గా విభజించి మరీ లెక్క తేల్చింది. దేశంలో అన్ని నగరాలతో పోలిస్తే హైదరాబాద్దే కాస్త బెటర్ అన్నది మెర్సర్ సర్వే సారాంశం. రాజకీయ స్థిరత్వం, సామాజిక పరిస్థితులు, నేరాలు, చట్టాల అమలు లాంటి సర్వేలో టాప్ ప్రయారిటీస్. వాటితో పాటు సామాజిక, సాంస్కృతిక అంశాలను బేరీజు వేసింది ఈ సర్వే. స్కూల్స్, స్టడీస్, ఎంటర్టైన్మెంట్, గృహవసతి, ఆర్థిక అంశాలతో పాటు విద్య, వైద్యానికి ఆయా నగరాలు తీసుకుంటున్న చర్యలను పరిగణలోకి తీసుకున్నారు. ఇక ప్రభుత్వ సేవలు, రవాణాకు సర్కారు తీసుకునే చర్యలపైన లోతైన అధ్యయనం చేశారు.
అన్నింటికీ మించి వాతావరణం కీలకాంశంగా తీసుకున్నారు. నిజానికి హైదరాబాద్ రోడ్లపైకొస్తే పద్మవ్యూహాన్ని తలపించే ట్రాఫిక్, దీంతో పాటే వచ్చే పొల్యూషన్ నగరవాసిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇదే నరకమనుకుంటే దేశంలోని మిగతా నగరాల పరిస్థితి మరీ దుర్భరం అని విశ్లేషించింది సర్వే. కాకపోతే హైదరాబాద్ను ప్రకృతి విపత్తులు ఏం చేయలేకపోవడం కలిసొచ్చింది. తుపాన్లు, సునామీ, భూకంపాల్లాంటి వాటికి హైదరాబాద్ దూరం. అందుకే డెక్కన్ ప్రాంతం ప్రపంచంలోనే సేఫెస్ట్ ప్లేస్ గా గుర్తించింది. కుతుబ్ షాహీల కాలంలో నిర్మించబడ్డ కానీ స్వతంత్రం వచ్చాక గత పాలకుల స్వార్థంలో భాగంగా హైదరాబాద్ రూపురేఖలు మారాయి. మీర్ ఉస్మాన్ ఖాన్ హయాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో సహా రవాణా, రక్షణ వ్యవస్థలన్నీ కట్టుదిట్టంగా అమలయ్యాయి. కానీ ఇప్పుడు కొద్దిపాటి వర్షాలకే నీట మునిగే సిటీని చూస్తే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. పొల్యూషన్, అడుగంటిన భూగర్భ జలాలు, సిటీలో ఎక్కడా కనిపించని గ్రీనరీ, మెరుగుపడని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లాంటి కొన్ని సమస్యల్ని అధిగమిస్తే హైదరాబాద్కు తిరుగులేదు. దీనికి సర్కార్ చిత్తశుద్ధితో పాటు సగటు నగరజీవి కూడా పాలు పంచుకుంటే బెస్ట్ లివింగ్ సిటీస్ లో మరింత పైకెదిగే ఛాన్స్ ఉంది. అందుకే తలా ఓ చేయి వేసి హైదరాబాద్కు పూర్వ వైభవం తేవాలి. ఆకాశం వీడిన స్వర్గమురా, ప్రపంచపు వింతల నెలవిదిరా, కనుల మురిపించే భువనమురా, ఇదే మా భాగ్యనగరమురా. ఆకాశం వీడిన స్వర్గమురా, ప్రపంచపు వింతల నెలవిదిరా, కనుల మురిపించే భువనమురా, ఇదే మా భాగ్యనగరమురా. కనివిని ఎరుగని కథలను కడుపులో దాచుకున్న మహాగర్భం హైదరాబాద్. సకల సంస్కృతుల సమ్మేళనం, సర్వ మతాలకు దేవాలయం, వందలేళ్ల చరితకు దర్పణం మా భాగ్యనగరం. ఆకాశం వీడిన స్వర్గమురా, ప్రపంచపు వింతల నెలవిదిరా, కనుల మురిపించే భువనమురా, ఇదే మా భాగ్యనగరమురా. ఆకాశం వీడిన స్వర్గమురా, ప్రపంచపు వింతల నెలవిదిరా, కనుల మురిపించే భువనమురా, ఇదే మా భాగ్యనగరమురా. అవనేలో తల్లి నీవే ఆది శక్తి వమ్మ, దివి నుంచి దిగి వచ్చిన దివ్య జ్యోతి వమ్మ, లష్కర్ బోనాలు ఏటేట పూజలు, కోటొక్క భక్తులతోటి నీ పాద సేవలు, జగమేలే తల్లి నీవు మాంకాలమ్మ, సునాల తల్లి నీవు మాముగన్నమ్మ, జగమేలే తల్లి నీవు మాంకాలమ్మ, సునాల తల్లి నీవు మాముగన్నమ్మ. నేటికి చెరగని చరితై నిలిచిన చార్మినారు, మక్క మసీదు, బిర్లా మందిరు, హుస్సేన్ సాగర్, ఫలక్నామా ప్యాలెస్ సొగసులు ఒకటా రెండా ఎత్తని చెప్పను భాగ్యనగరు గలతో. తన గుండెల పైన గోలుకొండ నాడే పేరొందిన శాలి బండన, మూసీ నది మది సల్లగుండన హైదరాబాదు ఎండికొండ. మిలియన్ మార్చ్ సాగరహారం, సకల జనుల సమ్మె సమరం, హైదరాబాద్ ఒడిలో సాగిన స్వరాష్ట్ర సాధన పోరాటం, పౌరుషాలను కడుపులో మోసి అగ్గిరవ్వలకు ఆయువు పోసి ఉద్యమాల ఉప్పుపాలు పట్టిన తెలంగాణ తల్లి, ఉగ్రవాద కవ్వింపు జనేలకు వీడలేని ధైర్యం. ఖబర్దారని సవాలు సిరిను స్మానియ గడ్డలో ఉన్నది త్యాగం. హైదరాబాద్ లివింగ్ ప్యారడైజ్. శతాబ్దాల చరిత్ర తిప్పి చూస్తే తెలిసే విషయమిదే. భిన్న మతాలు, కులాల సమ్మేళనంగా వర్ధిల్లుతోంది పురానా షెహర్. కుతుబ్ షాహీలు, నిజాంల కాలంలో ప్రపంచమంతా విస్తరించిన హైదరాబాద్ ఖ్యాతిని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వంతో పాటు నగరవాసులంతా కలిసి రావాలి. ఇది ఇవాల్టి స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.